అండి ముందు వీడియోలో అయితే బాడీ లంగా ఎలా కట్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చంక దగ్గర మొత్తం కుట్టేసేసేయండి. ఇలా మనం డబల్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే బాడీ లంగాకి ఎప్పుడైనా సరే ఇలా డబల్ తీసుకుంటే స్టాండర్డ్గా ఆగుతుంది. ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ అనేది ఇక్కడ వేస్తే సింగిల్ అయినా సరిపోతుంది. నేను కాటన్ లైనింగ్ వేస్తున్నాను కాబట్టి డబల్ తీసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ సింగిల్ మీరు కాటన్ లైనింగ్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా చివర్లు కుట్టుకుంటూ రావాల్సి వస్తుందండి. మెడపట్టి వేయాలి. ఇలా అయితే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత అన్నిటికీ టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగా టక్స్ ఇవ్వడం మూలంగా అవతల సైడ్కి నీట్గా తిరుగుతుంది. దీనిపైన బ్లౌజ్ అయితే మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ తోటి నేను 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాను కదా, అది ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది, చూడండి. కటింగ్ పెట్టేశాను నిన్న 9కి, ఈరోజు వచ్చి 9కి స్టిచ్చింగ్ కూడా వీడియో వస్తుంది. ఇదైతే షార్ట్ వీడియోలో చూపించేస్తున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా తిప్పేసి పైనుంచి నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. బాడీ లంగా చాలా తొందరగా అయిపోతుందండి. ఇది పిల్లలకి ఏంటంటే జారిపోతుంది అంటారు, కట్టుకోవడానికి ఇష్టపడరు, రుక్సులు పెట్టినా ఊకే జారిపోతుంది, గుచ్చుకుంటుంది అంటున్నారని నేను ఇంకా బాడీ లంగానే కుట్టేస్తున్నా. పెద్ద పాపకైనా చిన్న పాపకైనా సరే పిల్లలకు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం బాడీ లంగా స్టిచ్ చేసేటప్పుడు పిల్లలకి ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ కానీ లంగా కొలతైనా కానీ లూజ్ తీసుకోండి. 1 ఇంచ్ వరకు వాళ్ళకి కంఫర్ట్గా వేసుకోవడానికి ఇష్టపడతారు. టైట్గా మనం డ్రెస్సెస్ లాగా వేయద్దు. బాడీ లంగా ఎప్పుడు లూజే ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా పై కుట్టు కూడా వేసేసుకొని అటు సైడ్ దానికి వేసేసారు కదా, దీనికి కూడా ఇలాగే పైన కుట్టు అనేది వేసేసేయండి. చాలా తొందరగా అయిపోతుందండి. మీకు కొలతతో చూపించేశాను కదా, 5 ఇంచెస్ పెట్టి మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. కటింగ్ వీడియో చూసి ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే పార్ట్ పెడుతూ ఉంటాను. ఇంకొక షాట్లో అయిపోవచ్చు ఇది. ఇక్కడ చూసారు కదా, ఇంకో పై కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత సైడ్స్ మొత్తాన్ని కలిపేసేసేయండి. ఆ తర్వాత మనం దీనికి బ్యాక్ సైడ్ ఉక్స్ కాజా పట్టీ అనేది పెట్టుకోవాలి. పిల్లలకి మెడ దగ్గర ఇబ్బంది లేకుండా తీయడానికి ఉంటుంది అనమాట. ఇలా మిడిల్లో కట్ చేసేసుకున్న తర్వాత 1 సైడ్ ఉక్స్ పట్టి 1 సైడ్ కాజా పట్టీని కూడా వేసేసేయండి. వేసిన తర్వాత దాన్ని మళ్ళీ కలిపి కుడతామన్నమాట కొంచెం వరకు, ఎందుకంటే కుచ్చు పెట్టుకుంటూ రావాలి కదా. నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా వీడియోకి లైక్ చేసేయండి.